మనిషికి నిద్ర చాలా అవసరం. మనిషి నిద్ర లేకపోతే పొద్దునేటప్పటికి వెరైటీగా అయిపోతారు. చాలా మందిని అలా చూస్తూ ఉంటాం మనం, వెరైటీగా అయిపోయిన వాళ్ళని. అసలు విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నిద్ర లేకపోతే మహేష్ బాబు లాంటి వాళ్ళు కూడా ప్రకాష్ రాజులు అవుతారు. అంటే హీరోలు కూడా విలన్లు అవ్వగలరు. విలనే అయిపోతారు నిద్ర లేకపోతే. ఎదుటి మనిషి ఇలా ఇరిటేట్ చేస్తే చంపేయాలనిపిస్తుంది నాకు. ఇరిటేట్ చేయకో. ఎనీవేస్ పాప, ఇలాంటి ప్రాబ్లమే మన లోహిత్ కూడా వచ్చేది. 4 days నుంచి పడుకోలేదంట. ఇప్పుడు నిద్రా దేవత వస్తుంది యాజ్ శ్యామ్లా. మరి వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారో మనం చూద్దాం. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ దెమ్. హలో డాక్టర్, నాకు మిస్సాయే. 4 days నుంచి నిద్ర లేదు. 4 రోజులు అందరూ సుఖంగా నిద్రపోతున్నారు, నాకేమో నిద్ర రావట్లేదు. గట్టికి శవంలా పడుకొని నిద్రపోతా అంటే నిద్ర రావట్లేదు రా బాబు. లాలీ 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 వటపత్ర సాయికి వరహాల లాలీ 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 లాలీ. ఇదేంటి మధ్యలో వచ్చేసింది? అవుతా నిద్రలో నడిచే అలవాటు ఉందండి నీకు? నాకు నిద్రలో నడిచే అలవాటు లేదు. నేను నడిచే నిద్రను నిద్రా దేవతను. ఓహో, దీంట్లో దూదేం కాదు. అయినా నాకు అర్థంగా కడుగుతా. నాకు నిద్ర లేక 4 రోజులు అయింది. ఏడు సత్వం. 2 రోజులు ఎక్కడ ఉన్నాను? ఏంటి మీ ఇంట్లో పని మనిషిని కలిసినట్టు అలా విసుకుంటున్నావు? ఎంత పొగరు నీకు. అయినా నువ్వేమైనా నాకు నెలకి జీతం ఇస్తున్నావా? పండక్కి పగ్గనికి జాకెట్ ముక్క గుడ్డ ముక్క ఏమైనా పెడుతున్నావా? ఏందయ్యా, ఏంది ఇది? బాగుంది సంబడం. అలా కాదు, 4 రోజుల నుంచి నువ్వు రాబోయే వరకు ఎలా అయిపోయింది చూడు. కళ్ళ నీ లోపలికి వెళ్ళిపోయిన ఏంటి అలా నవ్వుతున్నావు? ఎటకరంగా ఉందా? 4 రోజులకే నువ్వు ఇలా అయిపోతే పాపం ఈ షో మొదలు పెట్టినప్పటి నుంచి పక్క ఛానల్ వాళ్ళకి కంటి మీద కునుకే లేదు పుళ్ళుతో. పాపం వాళ్ళ సంగతి తలుచుకుంటే నవ్వు ఆగట్లేదు బాబోయ్, నవ్వు ఆగట్లేదు. నీకు అలానే ఉంటది, తూచ్ తూచ్. అయినా నీకు నా జీవితంతో ఆటలాడుకునే అవకాశం ఎవరు ఇచ్చారు? మీయా? యువర్ లైఫ్సా? గేమ్సా? నువ్వే. IPL, కామన్వెల్త్, అది ఇది కర్మ అన్ని అన్నట్లు. నిజంగానా? అయితే ఎన్ని మెడల్స్, ఎన్ని ట్రోఫీలు, ఎన్ని సర్టిఫికెట్లు, ఎన్ని అవి, ఎన్ని ఇవి, తొక్కలు నువ్వు ఆడే తొండాటకి ఇంకా మెడల్స్, ట్రోఫీలు. ఓయ్, నిద్ర లేకుండా పిచ్చి పిచ్చిగా వాగమాకు. ఏం కోసరా అసలు నువ్వు? అలా కాదు. ఇప్పుడు అయినా నేను నిన్ను ప్రార్థించుకుంటాను కదా మాత. అయినా నువ్వు ప్రసన్నం అయిపోవాలి కదా. అయినా నీకు సమయం, సందర్భం, చిన్న పెద్ద తేడా ఏం ఉండవే. ఏం కావాలి బిడ్డ ఇప్పుడు నీకు? అలా కాదు. ఇప్పుడు నేను చిన్నప్పుడు నేను గీతాంజలి ఇద్దరం దాగుడు మూతలు ఆడుకుందామని దాగుడు మూతలు ఆడుకుంటాం. నేను వెళ్ళి ఆ పైన పైకి ఎక్కాను కదా. ఎక్కగానే నువ్వు వచ్చి పట్టేసుకున్నావు. 3 hours నిద్రపోయాను. మా అమ్మ నాన్న తర్వాత కిందికి దించి వాయించారు. అయినా చదువుకునే వయసులో ఆటలేంట్రా, అది ఆడపిల్లలతో? మగపిల్లలతో అంత బాగుండదని. దేవుడా. మరి ఆ 10th class లో ఏం చేసావు? అప్పుడు కూడా బుక్ తెరిచానా, వచ్చి పట్టుకున్నావు. ఏమైంది? ట్యూషన్ సార్ గోడ కూర్చేయించాడు. అది 10th లో. ఇప్పుడు దృష్టి పుస్తకం మీద ఉండాలిరా, నా మీద కాదు, నా మీద కాదు, నా మీద కాదు. మామూలు టైమింగ్ కాదు ఇది. మనం ఫస్ట్ ఇంటర్మీడియట్ లో మ్యాథ్స్ లాస్ట్ బెంచ్ లో ఉంటే ఎక్కడ నువ్వు వచ్చి పట్టుకుంటావు? ఫ్రంట్ బెంచ్ లో వచ్చి పట్టేసుకున్నావు. సార్కు దొరికిపోయాను. శివరాత్రి జాగారం చేద్దాం అనుకున్నాను. 6 గంటలకు వచ్చి పట్టుకున్నావు. చిన్న క్లారిఫికేషన్. జాగరణ చేయాలనుకున్నప్పుడు 5 కుంభకర్ణుల్లో మెక్కితే వచ్చేది నిద్రేరా, అరగుండేది. ఇంకో క్లారిఫికేషన్. ఇందాకేంటన్నా? ఇంటర్మీడియట్ లో ఫస్ట్ బెంచ్ లో కూర్చుంటే కూడా నిద్ర వచ్చేసిందా? మరి సొంగగార్చి నిద్రపోయాను. టీచర్ అర్ధరాత్రులు పబ్బులు, డిస్కోలు, సెకండ్ షోలు, ది డర్టీ పిక్చర్లు అంటూ నాకు టైం ఇవ్వకపోతే నేను ఎప్పుడు రావాలరా ఇంకా? అందుకే పొద్దున్న వచ్చాను. అయినా నీకు ఈ మధ్య నాకంటే మిగతా ఇష్యూస్ ఎక్కువైపోతున్నాయి. ఐ హర్టెడ్. అబ్బో, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అవుట్. ఇంకా మరి ఉండదేంటి? చక్కగా పసిపిల్లలుగా ఉన్నప్పుడైతే 12 గంటలు నా ఒళ్ళో హాయిగా అలా నిద్ర
నిద్రపోయేవారు. ఆ తర్వాత 8 గంటలు, ఆ తర్వాత 6 గంటలు. ఈ అమ్మ గడుపు మాడ, ఇప్పుడు 3 గంటలేరా? ఆపు, సగం జీవితం నీకే ఇచ్చాం కదా, కనీసం మిగతా సగం మేము వాడుకోకపోతే భవిష్యత్తులో పెద్దోళ్ళం అవ్వకూడదా? అందుకే నీ భవిష్యత్తు మీద ప్రేమ ఎక్కువైపోయి 4 రోజులు లీవ్ ఇచ్చా. ఏం సాధించావురా? గుంటకళ్ళు, చెదిరిపోయిన జుట్టు, ఆజీర్ణం, నీరసం, ఆయాసం, అంతే కదా? అయినా అసలు ఏంటి తల్లి, నాకు నిద్ర రావట్లేదు, నాకు కావాల్సిందే నిద్ర. అయితే నువ్వు ఇప్పుడు ఈ నిద్రా దేవతను ప్రసన్నం చేసుకో. అబ్బో, నువ్వు పెద్ద హైకమాండ్, ప్రసన్నం చేసుకోవడం. ఇదిగో, నువ్వు ఏదో విషయం త్వరగా తేల్చు. అవతల ప్రదీప్ నన్ను పిలుస్తున్నాడు. ఏంటి? ప్రదీప్ నిన్ను కాలింగ్? చూడమ్మా, ప్రదీప్ ది నిన్ను పిలిచే వయసు కాదు, ప్రదీప్ ది కసక్లను పిలిచే వయసు. ఒరేయ్ సచ్చినోడా, పురుగులు పడిపోతావురా? ఎదవా పాపం అమ్మాయికుడు పట్టుకుని ఎందుకు అన్ని మాటలు అనేస్తున్నావు? సరే, ఈ సోదంతా నీకెందుకు గాని, ఇప్పుడు నీకేంటి? నిద్ర కావాలి. అది నిద్రా దేవత నీకు ప్రసాదించాలి. భక్తులు ఎన్ని తప్పులు చేసినా భగవంతుళ్ళు క్షమిస్తారు కాబట్టి ఒక చిన్న ఫిట్టింగ్ తో ఇప్పుడు నేను క్షమించాలనుకుంటున్నాను. నేను తొందరగా ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఈ నిద్రా దేవతకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలన్నమాట. అది నువ్వు ఎలాగైనా ఇచ్చుకోవచ్చు. ఒక మంచి సాంగ్ చేసుకోవచ్చు, ఒక మంచి డాన్స్ చేసుకోవచ్చు, నీ తెంగరాశాలతో ఎంటర్టైన్మెంట్ ఇచ్చి నిన్నే 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 అరే కొట్టండ్రా బాబు. నిన్నే 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 నిన్నే. నీ పెర్ఫార్మెన్స్ చూసి గానీ నీ పాట విని నాకు నిద్ర వస్తుందిరా. పడుకోండి. అరే అంటే నిద్రపోతున్నారు కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకని మేము కూడా రాలేదు, అలాగే ఉన్నాం. ప్రదీప్ సార్, ఐటమ్ ఏందో తెలియదు కానీ నిద్ర సంగతి దేవుడు ఎరుగు కానీ మామూలుగా కొట్టలేదు తండ్రి, జీవించింది. పిచ్చా కొట్టుడు కొట్టేది. ఆవిడ కొట్టిన షార్ట్స్ కి నాకు తెలిసి ఇంకో 2-3 రోజులు మీకు నిద్ర ఎలాగా రాదు. వెరీ గుడ్. ఐ నో మీ ప్రాబ్లం కి పేరేంటో. మీకు ఇన్సోమ్నియా అయిపోయింది. అంటే ఉస్మానియా పక్కనే ఉంటుంది. నో మీరు ప్రతి ట్యూస్డే నైట్ 9:30కి సౌమ్యాని ఈ షోలో చూసారనుకోండి, కరెక్ట్ గా వారం మొత్తం శుభ్రంగా నిద్ర వస్తుంది. ఇంకేం సార్ సంగతి? టిఫిన్ ఏం చేశారు ఈవినింగ్? టిఫిన్ అది అయిపోయిందా సెంటెన్స్? ఓకే, నేను కావాలనే టైం ఉంది అని ఆయనతో మాట్లాడుతున్నాను. సూపర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు, వండర్ఫుల్, సూపర్. నిద్రపోతున్నారేమో డిస్టర్బ్ చేయడానికి రాలేదు నేను అక్కడ. దాని తర్వాత అర్థమైంది అయిపోయిందని, మీరు ప్రసాదించారని. సో హేమ గారు, నిద్ర వచ్చింది. నిద్ర వచ్చింది బాగా. ఇప్పుడు మిమ్మల్ని ప్రసన్నం చేశారు. అయితే బాగా ప్రసన్నం చేశారు. ఆ అమ్మాయి చాలా షార్ప్, చాలా బాగా చేస్తుంది. ఫస్ట్ నుంచి చూస్తున్నాను. అసలు డైలాగ్ డెలివరీ గానీ, అసలు గుర్తుంచుకోవటం, కాన్సన్ట్రేషన్ గానీ చాలా ఎక్సలెంట్. అసలు సూపర్, ఫుల్. నాకంటే జోష్ ఎక్కువే ఉంది, కానీ ఆ జోష్ ని కంట్రోల్ చేసుకుని జాగ్రత్తగా చేస్తుంది అనమాట. ఇంకా ఆయన గురించి చెప్పక్కర్లేదు. నన్ను ఎప్పుడైతే చూడడం మానేసాడో అప్పటి నుంచి డైలాగ్ కరెక్ట్ గా చెప్పేస్తాడు ఆయన. సో వండర్ఫుల్. మళ్ళీ అవకాశం వచ్చి ఇంకోటి చెప్పే ఛాన్స్ ఉంటది కదండి. అది కూడా నేను ఇవ్వను కదా మీకు, ఎందుకు? అప్పుడు మాత్రం మిమ్మల్ని చూసి చెప్తా, చూద్దాం. చూద్దాం. ఓకే, డన్. మీరు నన్ను చూసి కామెడీ క్లబ్ లో నేను మీరు ఛాలెంజ్. ఛాలెంజ్ అదే సౌండ్ వినిపిస్తుంది. కరెక్ట్, చూద్దాం. ఈసారి మీరు చేసే స్కిట్ లో నన్ను చూస్తూ డైలాగ్ మర్చిపోకుండా చెప్పండి. అప్పుడు నేను వచ్చి మన యూట్యూబ్ ఉన్నారు కదా, ఆయన పెట్టేసి ఇచ్చేస్తాను. పెట్ట అది సర్ప్రైజ్. ఆవిడిస్తారు అప్పుడు దాని తర్వాత. బెట్ చూసుకుందాం. సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు, వండర్ఫుల్.
ఈవిడ అద్భుతంగా ఇచ్చారు పెర్ఫార్మెన్స్. ఎందుకంటే మొత్తం పెర్ఫార్మెన్స్ లో మధ్య నా పేరు వాడారు. చాలా అక్కడే హైలైట్ పెర్ఫార్మెన్స్. అక్కడ పీక్స్ వెళ్ళిపోయింది, పిచ్చి పీక్స్ లో ఉంది అక్కడ నాకు. చెత్తం అంటావు నువ్వు. మీరే కసకలు అంటున్నారు. నేను సపోర్ట్ చేశాను ప్రదీప్ నిన్ను. నీతో బయట పని ఉంది, శ్రీనిధి గారితో ముందు మాట్లాడదాం. శ్రీనిధి గారు, నాకు ఇద్దరు టైమింగ్ బాగా నచ్చింది. ఐ రియలీ లైక్ ఇట్, ఎంజాయ్ చేశాను చాలా చాలా చాలా. తను సూపర్, ఐ లవ్ ఇట్, చాలా 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 బాగుంది. థ్యాంక్ యూ. సూపర్ సూపర్. మధ్యలో ఎక్కడో మర్చిపోయి ఉంటారు, బట్ యూ బోత్ జెల్డప్ అరౌండ్. మళ్ళీ అది స్క్రిప్ట్ లో ఉన్నది సగమే చెప్పాము, మిగతా సగం మా ఓన్. వీళ్ళు మర్చిపోయినప్పుడల్లా ఏంటంటే ఈవిడ మర్చిపోయినప్పుడల్లా ఆయన టిప్ప మీద ఒకటి కొడుతుంది. అప్పుడు ఆయనకి అమ్మో కొట్టింది ఆయన ఆలోచిస్తున్నారు. దెబ్బ పడితేనే స్క్రిప్ట్ 2 పేజీలు ఎగిరిపోతుంది. దెబ్బ పడ్డ ప్రతిసారి 2 పేజీలు ఎగిరిపోతుంది. మమ్మల్ని నవ్వించారు, అటు సైడ్ మా ఇద్దరు గెస్ట్ని నవ్వించారు, సూపర్ గా నవ్వించారు. కానీ అద్భుతం ఈ మీరు చేసిన దాంట్లో హైలైట్ ఏంటంటే మీరు పాడిన పాట ఏదో కనిపెట్టడానికి వాళ్ళు మాత్రం సూపర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అబ్బా ఎంత బాగుందో వంట షో. ఫుల్ మజా చేసి నాకు నవ్వి నవ్వి బుగ్గలు చాలా చాలా నొప్పి, కొట్టి కొట్టి చేతులు కూడా. అదేనండి, మళ్ళీ నెక్స్ట్ వారం సేమ్ ట్యూస్డే నైట్ 9:30కి ప్రత్యక్షం అవుతాం. ఇన్ ద సేమ్ షో. ఇట్స్ కాల్డ్ Bill I Want Premium Cement Comedy Club.